నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ కు అభిమానుల వెల్లువ. ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న అభిమానులు. ఏపీ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు. కోస్తా కర్ణాటక మీదుగా ఏర్పడిన ఆవర్తనం. ఏలూరు జిల్లా కంచనగూడెం గ్రామంలో చిరుతపులి హల్చల్. పొలానికి రైతులు ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారుల సూచన. తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఎన్నికల యంత్రాలు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కాకినాడ కలెక్టర్ నివాస్. భారీ మెజార్టీతో గెలిపించుకున్న నారా లోకేష్ ను కలిసేందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. తమ అభిమాన నేత లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ ఆప్యాయంగా పేరు పెట్టి మరీ పిలుస్తూ కష్టపడి పనిచేసినందుకు అభినందించి లోకేష్ తో కలిసి ఫోటోలు దిగారు. నర్సాపురం ఎన్డీఏ కూటమి విజయ దుందుంబి మోగించిన సందర్భంగా నర్సాపురంలో ఉన్న చిట్టితల్లి అమ్మవారి ఆలయంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సిరిగినిడి రాజ్యలక్ష్మి పూజలు నిర్వహించారు. జిల్లా మహిళా కమిటీ, వనితా క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు, పవన్ రూపంలో మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఈ ఎన్నికల సమరంలో జగన్ ని ఇంటికి పంపించి చంద్రబాబుని, పవన్ కి విజయాన్ని అందించి రాష్ట్ర ప్రజలు గెలిచారని ఆమె కొనియాడారు. ఇంతటి సునామీని సృష్టించి ఒక అసాధారణ విజయానికి నాంది పలికిన రాష్ట్ర ప్రజలందరికీ రాజ్యలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ ప్రెసిడెంట్ పొప్పాల ఉమామహేశ్వరి, కార్యదర్శి బండి స్వర్ణలత, కోశాధికారి రంగినేడి భరణి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించినందుకు, విజయయాత్ర సాగించినందుకు మరి నిదర్శనంగా ఈ రోజున మేము ఇక్కడ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న చిట్టితల్లి అమ్మవారి గుడిలో మరి అమ్మవారికి పూజలు చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటే మార్గ నిర్దేశకులు మరి ఇటువంటి నాయకులు ఇంకెక్కడా ఉండరు. అటువంటి ఇద్దరు నాయకులకి ఈ రోజున మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఆ విజయోత్సవ సంబరాలను మేము జిల్లా మహిళా కమిటీ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున మేము చాలా ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే ఒక సైకో పాలన ముగిసిపోయింది, చీకటి రోజులు వెళ్ళిపోయాయి, ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయి, వెలుగొచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సంయుక్తంగా ముందుకొచ్చి బీజేపీ వారి సహకారంతో ముందుకొచ్చి ఈ రోజున మోడీ గారి సహకారంతో మరి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయటానికి ఈ రోజున మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి వారికి అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేసి మన భావి తరాలు ముందుకు వెళ్ళటానికి మనందరం కూడా ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా చురుకుగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ పరిసర ప్రాంతాల ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు, రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జగన్ ను గద్దె దించడానికి ప్రజలంతా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి చెప్పారు. ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో, పార్టీ క్యాడర్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో సీటు పొత్తులో భాగంగా జనసేనకు రావటం వలన పార్టీ శ్రేణుల్లో కొద్దిగా అసహనం ఉన్నా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కూటమి అభ్యర్థి పంతం నానాజీ గెలుపు కృషి చేశామని అన్నారు. ఏ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు వరకు కూడా ఏ విధమైన ఆలోచన కూడా ఎవరికి కలిగే విధంగా ఎలక్షన్ జరగల. కానీ ఎన్నికల దగ్గరికి గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది, ఇక్కడ మా ఎమ్మెల్యే నెగ్గుతాడని ఒక కాన్ఫిడెన్స్ తోటి కార్యకర్త ఉన్నాడు. దానికి సూచన ఏంటంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టాం, ముందే దీనికి కావాల్సిన హంగామా అంతా కూడా తయారు చేసుకుని రేపు గెలుపుకి కావాల్సిన సరంజామం అంతా కూడా గత వారం రోజులు పెట్టి మేము అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. కారణం అక్కడ ప్రభుత్వం చేసిన చెడ్డ పనులకి, ప్రభుత్వంలో ప్రజలను వేధింపు
చేసుకున్నందుకు, వేధించినందుకు దీనికి పరిహారం ఓటన్న దాంతో ప్రజలు శిక్షించి మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఒక నమ్మకం కలగజేశారు ప్రజలు. మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, భారతదేశంలో స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్నాడికి ప్రజలు ఓటను హక్కుతోటి ఒక దుర్మార్గుడు పరిపాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తునిచ్చే విధంగా ఓటుని వేసినందుకు ప్రతి వారికి కూడా పాదాభినందనం చేస్తూ ఉన్నాం. కారణం వాళ్ళు అన్ని రకాల పార్టీలు అనేక రకాల ప్రోద్బలాలు చేసాం. అది ప్రెస్కి చెప్పవలసింది కాదు, అన్ని రకాలు కూడా చేసాం. వాళ్ళు చేసాం, మేము చేసాం. అందరి దగ్గర అన్ని సదుపాయాలు చేసిన ఓటు అనేది ఒక మంచి వ్యక్తికి వేయాలి, మంచి ప్రభుత్వంకి వేయాలని ఒక ఆలోచనతో మొట్టమొదటిసారిగా వేశారని అనుకుంటున్నాను. ఆ ప్రతిఫలమే ఇవాళ మీరు చూసారు. ఎప్పుడు కూడా మెజార్టీలు అన్నది ఎవరికో ఒకరికి ఒక 50,000-40,000 రావడం చూసాం తప్ప, ఎవడ పోటీ చేస్తే ఆడు 30,000, 40,000, 50,000, 70,000, 60,000, 90,000, 95,000 దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాల. దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత. జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు వేయకూడదు, జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ 95,000 ఓట్లు విశాఖపట్నం రావటం, మన నియోజకవర్గంలోని జిల్లాలోని 70,000 పవన్ కళ్యాణ్కి రావటం, 72,000 మనకు రావటం చూసాం. అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా, కాకినాడ టౌన్ కానీ, పెద్దాపురం కానీ రకరకాల దిక్కున 35,000, 40,000, 50,000 ప్రతి వారికి రావటం జరిగింది. అది ఏంటంటే వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను క్యారీ చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి వారు అదృష్టవంతులు, ప్రతి వారు నెగ్గారు. అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫారం చేయడానికి మాకు ఉంది. మరి భవిష్యత్తులో మరి బీజేపీ పార్టీతో పొత్తెట్టుకున్నాం కాబట్టి, కూటమితోటి పొత్తుంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మరి 3-6 కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది. పరిపాలన బాగుంటుంది. పోలవరం కానీ, అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకెళ్తామని, అలాగే ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నీ కూడా త్వరలోనే చేయటానికి ఒకటి నిర్ణయం తీసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు మేమందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మీద వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరం అయ్యేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు, మా సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పరిపాలన చేస్తారు. నానాజీ గారు నెగ్గడం కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి మీదే మేము ఓటు అడగడానికి కూడా వెళ్ళటం జరిగింది. సైకిల్ గుర్తు లేదమ్మా, ఈసారి గ్లాస్ వచ్చింది అని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందరూ కూడా 10 రోజులు బాధపడిన తర్వాత అందరూ కూడా ఒక దారికి వచ్చి మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్పడం తర్వాత మేము వెళ్తాం. అందరూ కూడా గ్లాస్ చేసి ఇలా నానాజీ గారి విజయానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా పాదావందనం చేస్తున్నాం. మా భార్యాభర్తలు కూడా, ఎందుకంటే జనసేన సీట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు మాకు రాలేదని. ఆ బాధ కూడా నిన్న అందరూ కూడా ఒకే మాట మీద బాధపడ్డారు. మా మనవడు కూడా నన్ను అడగటం జరిగింది. అంటే మా ఆఖరి బాబు వాళ్ళ అబ్బాయి 3వ సంవత్సరానికి అందరూ టీవీలో వస్తున్నారు, నానమ్మ తాతయ్య రాలేదని వాడు అడిగాడు. వాడికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది. దాని మీద అందరం కూడా మేము బాధపడ్డాం. కానీ ఈవేళ మేము జనసేన క్యాన్వాసింగ్ చేసిన దాని మీద మాకు తృప్తిగానే ఉంది. పొద్దులో మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కలిసి పనిచేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేమందరికీ హామీ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా అమలు చేస్తాం. కాపు సద్భావనా సంఘ అధ్యక్షునిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో తాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 మంది అభ్యర్థులకు ప్రచారం చేశానని, వారిలో 44 గెలుపొందడం తనకు ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలోని కాకినాడ రూరల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక మెజార్టీతో 164 సీట్లు అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేసేందుకు కసితీరా ఓటు వేసి వైసీపీని పక్కన పెట్టారంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఎంత కష్టపెట్టిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ఏంటన్నదే తెలియజేసినందుకు చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా
ప్రజలందరూ కూడా కూటాన్ని కోరుకున్నారో, చంద్రబాబు రాముడు పాలన కోరుకున్నారని చెప్పి సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను 45 నియోజకవర్గాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల జేఏసీ తరఫున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ప్రచారం చేశాను. 45 నియోజకవర్గాల్లో ఉమ్మడి 13 జిల్లాల్లోని పర్యటించి ఉడతా పడతా సాయంగా అక్కడ ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలని మోటివేట్ చేసి మన జాతులతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడదాం అని 2 రకాలుగా పార్టీ ఉన్నదని పార్టీ గురించి, బలిజలు ఉన్న చోట బలిజల గురించి, తెలగలు ఉన్న చోట తెలగల గురించి, కాపులు ఉన్న చోట కాపుల గురించి కూడా మాట్లాడి 44 నియోజకవర్గాలని నేను పర్యటన చేసి గెలిచిందంటే నేను చాలా గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క నియోజకవర్గంలోనే ఓడిపోవడం జరిగింది. అది కూడా 5,000 మెజార్టీతో. కుప్పం నియోజకవర్గం నుంచి మేము వస్తే పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా గట్టిగా మాట్లాడి చెప్పాం మన బలిజోళ్ళందరికీ. కానీ ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఓడిపోయి ఉంటే నాకు చాలా బాగుండేది. నేను తిరిగి 44 నియోజకవర్గాల్లో గెలిచి ఒక్క నియోజకవర్గం ఓడిపోయింది. ఇలాగ శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారు, అలా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాన్వాసింగ్ చేశానంటే ఇది నా పూర్వజన సుకృతంగా భావిస్తా ఉన్నాను. రెండోదిగా గెలుపు ఓటాలు ఎప్పుడు చూస్తూ ఉంటాం. మేము సుమారు 50 సంవత్సరాలు 45 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు గెలుపు కూటమితో పాటు ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలన్నీ గెలిపి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రజా గెలుపు తప్ప ఏ పార్టీని ఉద్దేశించి కాదు, ఏ వ్యక్తిని ఉద్దేశించి కాదు అనుకోకుండా చంద్రబాబు నాయకత్వంలో అయితేనే మనం పనిచేయగలిగితే మనం ఓటేస్తే బాగుంటుందని నేను పుట్టిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కో నియోజకవర్గంలో ఇంత మెజార్టీని ఎప్పుడు చూడలేదు. ఇది ప్రజల గెలుపు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.